గుంటూరు జిల్లా తెనాలిలో భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ చేపట్టారు. బంద్లో భాగంగా ఆర్టీసీ బస్సులను జేఏసీ నాయకులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. తమను అణగదొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈరోజు క్రిమినల్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఎలా మాది కానీ ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు.